అయ్యప్ప పడి పూజ అంటే అయ్యప్ప స్వామికి ముఖ్యంగా మాలాధారణ చేసిన భక్తులు చేసే ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం. ఇందులో అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి మాలాధారణ సమయంలో పాటించే నియమాలను అనుసరించి భక్తితో స్వామిని ఆరాధిస్తారు. అయ్యప్ప పడి పూజ చేయడానికి ముందుగా అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజా సామాగ్రి పండ్లు, పూలు, పాలు వంటివి సిద్ధం చేసుకోవాలి. 18 మెట్లను అయ్యప్ప ప్రతిమ ముందు పెట్టి వాటిని పండ్లు, పూలతో అలంకరించి దీపాలు వెలిగించాలి. తర్వాత గణపతి పూజతో మొదలుపెట్టి ధ్యానం, ఆవాహనతో సహా మిగతా పూజా కార్యక్రమాలను అనుసరించాలి. వారి యొక్క పడి పూజ అనగా పదునెట్టాంబడి పూజ. ఈ యొక్క పదునెట్టాంబడి పూజ స్వామివారి యొక్క విశేషమైన 18 శక్తులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క శక్తులతో కూడుకొని స్వామివారి పదునెట్టాంబడి పైన ఆసీనులై ఉంటారు. కాబట్టి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవత ఆవాహన చేసి పడి పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలి. కేరళ సాంప్రదాయం ప్రకారం అయితే గనక పడి పూజ ముందుగా గణేశుని ఆరాధన చేసి అటు పిమ్మట హవనం ఆచరించి ఆ తర్వాత పదునెట్టాంబడికి అభిషేకం చేసి శుద్ధ జలములతో పంచామృతంతో అభిషేకం చేసి ఆ పిమ్మట పదునెట్టాంబడి ప్రతి మెట్టుపైన ఆయా దేవతలను ఆవాహన చేసుకొని ఆ యొక్క పడి పూజను ఆచరించాలి. వాటిపైన విలక్కులని కర్పూరములు పెడతారు. కర్పూరం పెట్టి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవతను స్మరిస్తూ ఆ యొక్క పడిని వెలిగించడం పడి పూజా కార్యక్రమం. ఒక్కో మెట్టును ఒక్కో దైవంగా ఆరాధిస్తారు. పడి పూజను ముఖ్యంగా గురుస్వామి ఆధ్వర్యంలో చేస్తారు. పడి పూజను ఇంటి ఆవరణలో లేదా ఆలయంలో నిర్వహించడం విశేషం. అయ్యప్ప పడి పూజ చేయడం వల్ల ఆత్మశుద్ధి, కోరికలు నెరవేరడం, పాపాలు తొలగిపోవడం, అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని కృపతో భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి. పడి పూజ దీక్షలో ఉన్న ప్రతి స్వామి ఈ మండల పూజ మొత్తంలో ఒక్కసారైనా ఈ పడి పూజ చేసుకోవడం చాలా మంచిది. పడి పూజ చేయడం వల్ల ఆ స్వామికి చాలా ప్రీతికరమైన అనేది. ఈ పడి పూజ ఆచరించడం వల్ల ఈ యొక్క అయ్యప్పలు ఎవరైతే ఉంటారో వారికి కోరిన కోరికలు శీఘ్రంగా సిద్ధిస్తాయి. పడి పూజ ఇంటి ఆవరణంలో కూడా అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఆవరణంలో కుదరని వాళ్ళు మాత్రం దేవాలయంలో చేయడం ఉచితం.